సో అందరికైతే హాయ్ గైస్, ఇది మన ఛానల్లో ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. ఛానల్లో ఫస్ట్ వీడియో పెట్టకముందు ఆల్మోస్ట్ 10 సబ్స్క్రైబర్స్ ఏమో వచ్చారనమాట ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. అండ్ మనం స్ట్రైట్గా పాయింట్కి వచ్చేసి ఏంటంటే ఈరోజు 31 డేస్ అనమాట. ఈ 31 డేస్లో నాకు ఆల్మోస్ట్ కాంటాక్ట్ అయ్యింది, నేను వర్క్ చేసింది అయితే 5 క్లయింట్స్తో అనమాట. ఇంకొకరు వచ్చేసి ఒక జిమ్ ఒక ఫిట్నెస్ క్లయింట్ అయితే ఒకరు ఉన్నారనమాట, పర్సనల్ ట్రైనర్. ఆయనది ఒక రెఫరెన్స్ ఎయిడ్ చేయాలి. ఒకవేళ వర్కౌట్ అవుతే ఆయన 6th క్లయింట్ అవ్వచ్చేమో, మేబీ అవుద్దో లేదో నాకు తెలియదు. కానీ కొంచెం వర్క్స్ ఉండడం వల్ల ఆయనకు ఒక శాంపిల్ అయితే చేయలేకపోతున్నాను నేను. అండ్ మొత్తం 6 కదా, 6లో నేను వర్క్ చేస్తుంది వచ్చేసి అంటే ఇప్పుడు ఈ పర్సనల్ ట్రైనర్ క్లయింట్ కాకుండా ఒక 2 క్లయింట్స్ మాత్రం నాకు మిగిలారనమాట. ఒక క్లయింట్ ఏమో ఒక షార్ట్ వీడియో చేశాను, దాని తర్వాత ఏమైందంటే రఫ్ కట్ చాలా టైం అయిపోయింది. దాని తర్వాత మా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది అనమాట. సో అలా అది పోయింది. అండ్ సెకండ్ వచ్చేసి ఒక 15 డేస్ అయితే వర్క్ చేశాను. దాని తర్వాత వాళ్ళకి బడ్జెట్ కూడా కొంచెం ఇష్యూస్ అయితే అయ్యాయి అనమాట. సో దాని తర్వాత అది కూడా పోయింది. అండ్ తర్వాత చరణ్ పైన చెప్పే కదా క్లయింట్కి అయితే ఒక 8 అయితే చేశాను, ఫుల్ లెంత్ వీడియో అది. సో చేసిన తర్వాత మళ్ళీ ఆ నీడ్ రాలేదనుకుంటా మేబీ, అంటే ఎఫెక్ట్స్ పెట్టడం, ఈ అంత హై ఎండ్ ఎడిటింగ్ అంత రిక్వైర్మెంట్ లేకపోవడం వల్ల సెకండ్ ఎడిట్ అయితే చేయలేదు. బట్ ఒకవేళ ఫ్యూచర్ నీడ్ ఉంటే మేబీ కాంటాక్ట్ అవ్వచ్చేమో బ్రో. సో అలా ఈ 3 క్లయింట్స్ అయితే వెళ్ళిపోయాయి. దాని తర్వాత పర్సనల్ ట్రైనర్ అని చెప్పే కదా, ఇది ఇంకా పెండింగ్లో పెట్టేసింది, అవుద్దు లేదు, నాకు క్లారిటీ అయితే లేదనమాట. సో ప్రెజెంట్ వచ్చేసి నేను అయితే డాక్టర్ క్లయింట్కి, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఒక క్లయింట్ అని చెప్పే కదా, సో వీళ్ళకైతే చేస్తున్నాయి. అండ్ ఈ వీడియో షూట్ చేసే టైంకి ఒక చిన్న చేంజ్ ఉంది, చేంజ్ చేసి మళ్ళీ పంపించాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే 30 డేస్ నాకు వచ్చిన క్లయింట్స్ అయితే 2. సో ఈ 2 కూడా సో వీళ్ళు కొంచెం క్వాంటిటీ ఇస్తే అయిపోతుంది మన 30K ఛాలెంజ్. బట్ అవుద్దు లేదు, క్లారిటీ లేదు కాబట్టి నేను కంప్లీట్ అయిందని ఎక్కడైతే చెప్పట్లేదు అనమాట. ప్రస్తుతానికి అయితే ఇంకా మన 30K ఎర్నీ చేసే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదని ఏదో అంటున్నా. సో మేబీ నెక్స్ట్ వచ్చే 30 డేస్లో ఇంకొక 2 క్లయింట్స్ వస్తే మాత్రం బ్రహ్మాండంగా అయితే అయిపోతుంది అనమాట. నేను ఒక్కడిని ఎంత లేదని ఒక 3 edits to 4 edits per day చేయగలుగుతాను. బట్ అవుద్దు, క్లయింట్స్ ఉంటే బెటర్ అనమాట. క్లయింట్స్ లేరు కాబట్టి ప్రెజెంట్ మనం అనుకున్నంతకైతే లేరు కాబట్టి. సో అదనమాట. ఎందుకంటే ఒకరోజు ఒక 8 చేయొచ్చు, ఒకరోజు సడన్గా 3 edits కూడా చేస్తాను అనమాట. నైట్ అంతా కూర్చొని చేస్తూ ఉంటాను కొన్నిసార్లు అయితే. సో అలా ఉందన్నమాట, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో చూద్దాం ఇంకా బెటర్గా. ఇంకా లాస్ట్ చెప్పడం మర్చిపోయా, లాస్ట్ 3-4 డేస్ ఏమవుతుందంటే వ్యూస్ అనేది పెరగడం స్టార్ట్ అయ్యాయి. మీరు బాగా గమనిస్తే ఈ 31 ఈరోజు నైట్ అప్లోడ్ చేస్తే 31st వీడియో అవుతుంది. ఈ 31st వీడియోలో 3 వీడియోస్ అనుకుంటా, ఒక రీల్ 10K, ఒక రీల్ 20K, ఇంకో రీల్ 15K కాడ వచ్చాయన్నమాట. మిగతావన్నీ కూడా 2, 3K, 4K ఇవే ఉంటుంది అనమాట. ఇంత తక్కువ వ్యూస్ రావడం వల్ల ఏమవుతుందంటే, నాకు సపోజ్ 10 DMs వచ్చాయి అనుకోండి, అందులో మాత్రమే ఒకరికి ఎడిటింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మిగతా 9 మంది వచ్చేసి ఎడిటింగ్ పైన డౌట్స్, నేను ఎడిటర్ అవ్వాలనుకుంటున్నా, సో వీళ్ళందరూ వస్తున్నారనమాట. నాకు దీనిలో చాలామంది DMs కలిసిపోయి రిప్లై ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఓకే, అందుకోసం నేను DMs అయితే చూడట్లేదు ప్రెసెంట్. సో ఒకవేళ మీకు ఎడిటింగ్ రిక్వైర్మెంట్ ఉంటే ఐ నీడ్ ఎడిటింగ్ అన్న సంథింగ్ ఇలా అయితే పెట్టండి, నాకు పైన కనబడినప్పుడు నేను రిప్లై ఇచ్చేస్తాను అనమాట ఫాస్ట్గా. సో అదనమాట. అండ్ ఇంకేం చెప్పాలంటే ఇంకేం లేదు మామూలు చెప్పడానికి, ఇంతే అనమాట. ఈ జర్నీ అంతా జరిగింది. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ 3 డేస్లో వ్యూస్ పెరగడం వల్ల రీజన్ ఎందుకు ఏమవుద్దంటే, వ్యూస్ పెరిగితే మనకు క్లయింట్స్ వచ్చే ఛాన్స్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, వ్యూస్ పెరిగే కొద్దీ క్లయింట్స్ వచ్చే ఛాన్స్ పెరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తే లాస్ట్ 3 రీల్స్ అనుకుంటా, 4 రీల్స్ ఏమో 3.5K, 4K, ఒకటి 5K దగ్గరలో కూడా ఉందన్నమాట ప్రెజెంట్. సో ఈ బేస్ వ్యూస్ వస్తే చాలు, మీకు క్లయింట్స్ అయితే వస్తారు. ఇంకోటి చాలామంది ఏంటంటే మాకు క్లయింట్స్ కావాలంటున్నారు. మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఒకరిని అడగడం మానేసండి కంప్లీట్గా, అది బెటర్. అడిగితే చెప్తున్నా కదా, మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఎడిటర్ల దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు 99% ఇవ్వకపోవచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే, మేబీ మీ ఎడిటింగ్ స్టైల్ అనేది వాళ్ళకి మ్యాచ్ కాకపోవచ్చు, ప్రైస్ కడే డిఫరెన్స్ ఉండొచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు. చాలా వరకు అలా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే, నేను ఎలా అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను కదా ఎడిటింగ్ పైన, మీరు కూడా ఒక సిరీస్ లేకుంటే ఇంకొక డిఫరెంట్గా అయితే ప్లాన్ అయితే చేయండి. అందరిలా కాకుండా సంథింగ్ ఏదో ఒక ఎడిటింగ్లో డిఫరెంట్గా ప్లాన్ చేయండి, కంటెంట్ అయితే చేయండి డైలీగా. సో వ్యూస్ వచ్చినా రాకపోయినా చేస్తూనే ఉండాలి. నేను నైట్ 11:30కి, 12కి, 12:30, 1 కూడా అప్లోడ్ చేశాను అనమాట కొన్నిసార్లు రీల్స్. ఎందుకంటే అప్లోడ్ చేయాలి, అది మంచిగా వచ్చినా లేకపోయినా ఆ రోజు అప్డేట్స్ ఏమైనా ఉంటే అవి చెప్పడం, కంప్లీట్ చేసేయడం. ఓకేనా. సో ఎడిటింగ్ మనం ఎక్కడ స్పెండ్ చేయను, నా రీల్స్ పైన మీరు గమనిస్తే జస్ట్ నార్మల్గా పెట్టేస్తాను. షూట్ చేసే ఒకటి వచ్చేసి లాగ్లో షూట్ చేస్తాను అనమాట, ఎందుకంటే మంచి క్లారిటీ రావడానికి. సో ఇంత అనమాట. మీరు ఏం చేస్తారంటే,
మంచిగా డైలీ కన్సిస్టెన్సీగా రీల్ పెట్టుకుంటే అయితే పోండి, ఖచ్చితంగా క్లయింట్స్ వస్తారు. నాకు వచ్చేది కూడా అంతే అబ్బా. మీరు మా రీల్స్ చూస్తారా, రీల్ చూసిన తర్వాత కొంతమందికి ఎడిటింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళు డిఎం చేస్తారు, నేను వాళ్ళతో మాట్లాడి లాస్ట్కి మేము ప్రొసీడ్ అవుతాం అనమాట. ఇంతే క్లయింట్స్ వచ్చే ప్రాసెస్ అయితే ఏంటిది. మీరు డైరెక్ట్ వెళ్ళి అడిగారే అనుకోండి, మన డీమ్స్ ఎవడు దేకడు చూడరు అనమాట. ఎన్నో మెయిల్స్ పెట్టుంటాను నేను, ఒక 30-40+ మెయిల్స్ పెట్టుంటాను ఒక 1 year బ్యాక్. బట్ రిప్లై రాకపోవడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఆ టైం నా ఎడిటింగ్ కూడా అంత ఉండేది కాదు కంపేర్ టు ప్రెజెంట్. నా ఎడిషన్ కంపేర్ చేసుకున్నప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అలా అనమాట. రిప్లై వచ్చేది కాదు, శాలరీ అయితే మరీ తక్కువ ఉండేది. కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ కూడా మాట్లాడే కదా, శాలరీ అయితే మాత్రం మరీ దారుణం భయ్య అసలు. కొన్ని చోట్ల అయితే 8 to 9 hours వర్క్ చేయాలి, 10-15K ఇస్తా అన్నారనమాట, 15K ఇస్తా అన్నారనమాట ఇనీషియల్గా. అమ్మో అవే మా వల్ల కాదయ్యా, మేము ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని నేను డ్రాప్ అయ్యాను అనమాట. చాలా పెద్ద ఛానల్స్ ఉన్నాయి అలా. సో ఇలా జరిగిందనమాట అంతా. సో ఎవరైనా ఎడిటర్ కావాలనుకుంటే గుర్తుపెట్టుకుని చాలా పేషెన్స్తో ఉండాలి. క్లయింట్ లెక్కనే చూడండి, వాళ్ళు మిమ్మల్ని అలానే చూస్తారు. ఓకే. సో ప్రైస్ పెరగడమో తగ్గడము ఉందనుకోండి, మీరు సెకండరీ మీరు ఒక సెకండ్ ఆప్షన్లా ఉంటారు, మెయిన్ ఎడిటర్గా అయితే ఉండరు. సో ఎవరు తక్కువ చేసి అటు సైడ్ వెళ్ళిపోతారు అనమాట. క్లయింట్స్ అందరూ అలానే ఉంటారు 99%. కొంతమంది మాత్రమే లాయల్గా వర్క్ చేస్తారు, చాలా తక్కువ మంది ఉంటారు అలా. సో నాకున్న ఒక క్లయింట్, రియల్ ఎస్టేట్ క్లయింట్ అయితే ఆల్మోస్ట్ 1 year నుంచి ప్లస్ అయితే వర్క్ చేస్తున్నా వాళ్ళతో నేను. సో ఇప్పటికి ఒక 200+ రీల్స్ అయితే చేసి ఉంటాను నేను వాళ్ళకి. సో స్టిల్ ఈరోజు కూడా చేస్తున్నాను అన్నాను. అలా కొంతమంది క్లయింట్స్ ఉంటారు అబ్బా, చాలా రేర్గా ఉంటారు అలాంటి వాళ్ళు. సో అలాంటి క్లయింట్ ఒక్కరైనా మంచిదే. ఇలా వచ్చి మధ్యలో పోయే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అలాంటి క్లయింట్ ఒక్కరు ఉండమే చాలా బెటర్ అని నేను అంటాను. ఎందుకంటే ఇద్దరు మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ఏముండవు, సింపుల్గా ఉంటుంది, మాట్లాడేసుకుంటాం, వర్క్ చేసేసుకుంటాం, ఇలా ఉంటుందన్నమాట. బట్ దొరుకుతారు. నా ఫస్ట్ క్లయింట్ ఏమంటారు 1.5 year బ్యాక్ నేను స్టార్టింగ్ 100 rupeesకి ఎయిట్ చేసేవాడిని. ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ తను, అప్పుడు నా ఫ్యాషన్ కంటెంట్ ఇలా చేసేవాడు అనమాట, మిక్స్డ్ కంటెంట్. తను వచ్చిన 1 monthకి నాకు రియల్ ఎస్టేట్ క్లయింట్ అయితే వచ్చారనమాట. సో అలా స్టార్ట్ అయింది నా ఎడిటింగ్ జర్నీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తున్నా. నేను ఏప్రిల్లోనూ సంథింగ్ ఎప్పుడు చేశాను, వాళ్ళకి గుర్తుకు రాలే. ఏప్రిల్ నెక్స్ట్ 2 monthsలో ఏమో నాకు ఆ క్లయింట్ వచ్చారు. ఇప్పటివరకు కూడా చేస్తున్నాను అనమాట. సో ఇది గైస్ నా ఎడిటింగ్ జర్నీ అయితే. ప్రజెంట్ ఒక క్లయింట్ నేను లాస్ట్ 30 days నుంచి ఇంకొక 2 clients అయితే యాడ్ అయ్యారు. సో చాలా మంచి మూవ్ అని చెప్పొచ్చు. 2 clients వచ్చారు కదా, ప్రాబ్లం అయితే ఏం లేదులేండి. సో బట్ ఇంకా వస్తే బాగుండు, ఉన్న క్లయింట్స్ కొంచెం క్వాంటిటీ మెయిన్ చేస్తే బాగుండే అనిపించేది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే వేరే ఎడిటర్స్ తోటి వర్క్ చేయించుకోవడం ఇలా జరుగుతున్నాయి అనమాట. బట్ ఓకే, ఒక్కొక్కరికి రీజన్స్ ఉంటే మనం తప్పు పట్టకూడదు, అది కరెక్ట్ కాదు కాబట్టి. సో అలా అనమాట. సో ఇదే అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టేయండి, బెల్ ఆల్లో పెట్టేసుకొని కింద హైప్ అని ఉంటుంది అనమాట. హైప్ అయితే చేసింది, ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియోని ఎక్కడ కట్ చేయడం జస్ట్ తీసుకెళ్ళి అలా పెట్టేస్తాను రాగా. జస్ట్ కలర్ గ్రేడ్ ఒకటి చేసేసి మీకు డైరెక్ట్ అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియోని ఎటువంటి ఎడిటింగ్ అయితే చేయాలని అయితే అనుకోవట్లేదు, ఎందుకంటే నేను ఎటువంటి స్క్రిప్ట్ రాసుకోవాలని నా మైండ్లో ఉండేది ఏందో డైరెక్ట్ మీకు చెప్పేస్తున్నాను అనమాట. అది సో అది గైస్, చూద్దాం నెక్స్ట్ 30 daysలో ఎలా ఉంటుందో చూద్దాం. సో అది. బట్ ఎవరైతే ఎడిటింగ్ పైన కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారో మీకు సింపుల్ టిప్ చెప్పాలంటే, వే ఆఫ్ ప్రెజెంటేషన్ని చేంజ్ చేశారనుకోండి, వీడియోస్ వైరల్ అవుతాయి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మీరు బాగా అర్థం చేసుకోండి, మీకు కంటెంట్ చేస్తే అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. రెగ్యులర్గా పెట్టకండి, ప్రెజెంటేషన్ని ఇంకా స్టార్టింగ్ 3 secondsని యూనిక్గా మీరు ఎక్స్ప్రెస్ చేస్తే చాలు, వీడియో అనేది వైరల్ అవుద్ది. ఓకే, సో బాయ్ గేసింగ్ అందరికీ, బాయ్. అండ్ చెప్పడం మర్చిపోయాను, నేను నిజంటే వ్లాగ్స్ చేయలేదు, కింద కామెంట్ చేయండి. వ్లాగ్స్ అంటే ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పండుకునేదాకా అసలు నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు ఒక బ్లాగ్ అయితే చేసి చూపిస్తాను అనమాట. డైలీ ఒక 7 to 10 minutes ఒక బ్లాగ్ అయితే చేద్దామని అనుకుంటున్నా. నేను డైలీ ఏంటంటే జిమ్తో పాటుగా ఎడిటింగ్తో పాటుగా జిమ్, కుకింగ్, ఇంక అంతే, అంతమించి ఏమి ఉండదు. ఈ 3 ఉంటాయి నా లైఫ్లో డైలీ. సో హెల్త్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూద్దాం చేయాలని అనుకుంటున్నాను. నేను ఎలా ఏం చేస్తాను ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా డెఫినెట్గా అది కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాలని అయితే అనుకుంటున్నా. సూన్ స్టార్ట్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్స్ కూడా, మీకు దాని సంబంధించి కూడా డీటెయిల్డ్గా వీడియో అయితే పెడతాను, ఎందుకంటే నాకు దానిపైన అంత నాలెడ్జ్ లేదు కాబట్టి. సో డెఫినెట్గా ఆ వీడియో మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఎడిటర్స్ ఉన్నారో, వేరే ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు, లేకపోతే మా క్లయింట్స్ ఉండొచ్చు, వాళ్ళు చూస్తున్నా, సో మీకు డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది, అసలు బాగుంటుంది అనమాట. ఓకే, సో ఆ వీడియో మిస్ అంటే ఫుల్ డైలీ బ్లాగ్స్ చేయాలన్నట్టుకైతే మాత్రం డెఫినెట్ కింద బ్లాగ్ అనో లేకుంటే ఇంట్రెస్ట్ అనో కామెంట్ అయితే చేసి నాకు అర్థమవుతుంది అనమాట ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారని. అండ్ ఇంకోటి, వీడియో పెట్టకముందే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, చేసిన ఒక 10 మంది అయినా నాకు చాలా అంటే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ గేసింగ్ అందరికీ, థ్యాంక్ యూ. బాయ్ గేసింగ్ అందరికీ, బాయ్.